రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకొంటిని, దానికి ఏదియూ చేర్చబడదు, దాని నుండి ఏదియూ తీయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడు ఇట్టి నియమము చేసి ఉన్నాడు. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని పరిశీలించినట్లయితే సమస్తము చేయగలిగినటువంటి దేవుని యొక్క శక్తిని మనమందరము గ్రహించగలగాలి. ఎందుకంటే మనం అనేక ప్రయత్నాలు చేస్తాం, అనేక ఆలోచన తలంపులు కలిగి ఉంటాం, అనేక ఊహలు కలిగి ఉంటాం. అవన్నీ కూడా మన జీవితంలో నెరవేరాలి అనుకుంటాం. అవి నెరవేరనప్పుడు మనము ఎంతగానో బాధపడుతూ ఉంటాం, చింతిస్తూ ఉంటాం. ఏంటి, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, అనుకున్నది ఏమీ నెరవేరటం లేదు, ఎందుకు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటున్నారు, నాకు తప్ప ఇంకా ఎవ్వరికీ కూడా ఇలాగ జరిగి ఉండదేమో అనుకునే భావనలో మనం అందరము కూడా ఉంటూ ఉంటాము. అది సహజమే. అయితే అది సరైనటువంటి ఆలోచన కాదు. ఎందుకంటే దేవుడు చేసేటువంటి పనులన్నీ కూడా నీ జీవితంలో శాశ్వతములే. అవి నీవు తెలుసుకున్నప్పుడు నీవు వాటిని బట్టి సంతోషిస్తావు, ఆనందిస్తావు, ఏమాత్రము చింతించవు. ఎందుకంటే సమస్తము నీ మేలు కోసమే దేవుడు చేస్తాడు తప్పిస్తే నిన్ను బాధపరచటానికి కానీ నిన్ను హింసించటానికి కానీ దేవుడు ఏ కార్యమును చేయడు అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్క మానవుడు గ్రహించాలి. మరి ఆయన ప్రతి దానిని కూడా దాని పని నిమిత్తము దాని కాల సమయాలలో నిర్ణయించి ఉన్నాడంట. అవి అలాగా జరుగుతాయంట. ఆయన చేసేటువంటి పనులు ఎవ్వరూ కూడా అడ్డగించలేరు, వాటిని ఏమాత్రము కూడా దారి మళ్లించలేరు. మన యొక్క జ్ఞానముతో కానీ లేక మన యొక్క ఆలోచనతో కానీ మన శక్తి సామర్థ్యాలతో కానీ దేవుడు చేసేటువంటి కార్యములను మనము వేరొక మార్గంలో చేయలేము. ఇది ప్రతి ఒక్క మానవుడు గుర్తుపెట్టుకోవాలి. అది దేవుడు ఏర్పాటు చేసిన పని. మరి నీ జీవితంలో దానిని ఆయన కొనసాగించాలి అంటే అది నీకు కష్టమైన నష్టమైన దానిని నెరవేర్చి తీరతాడు. అది మనం అర్థం చేసుకొని ఆయనకు లోబడి వినయాన్ని ప్రదర్శించినట్లయితే అది కూడా నీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. ఎప్పుడైతే మనిషికి ఉన్నటువంటి అహంకార దృష్టి దానిని అంగీకరించదో అప్పుడే అక్కడ మనకు బాధ ఏర్పడుతుంది, అప్పుడే మనకు అక్కడ వేదన కలుగుతుంది. ఎందుకంటే నీవు అనుకున్న విధంగా అది జరగట్లేదు, కానీ దేవుడు కోరుకున్న విధంగా అది జరుగుతుందన్న విషయాన్ని నీవు మర్చిపోతున్నావు. అది నీవు జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు చేసే ప్రతి కార్యము న్యాయవంతమైనదే అని ఎప్పుడైతే నీవు గ్రహిస్తావో అప్పుడు దేనికి నీవు చింతించవు, దేనికి నీవు భయపడవు, దేనికి నీకు అసహనం అనేది రానే రాదు. కాబట్టి ఆ రీతిగా దేవుని యొక్క కార్యములకు ఆయన చిత్త ప్రకారము జరిగేటువంటి ప్రతి నిర్ణయానికి నీ జీవితంలో నీవు కట్టుబడి ఉన్నావా, నీ జీవితము ఎల్లప్పుడూ సంతోషముగానే ఉంటుంది, శాంతి సమాధానముతోనే అది కొనసాగుతుంది. అట్లా కాకుండా దేవుని చిత్తము కంటే నీ చిత్తము జరగాలి అని ఎక్కడైతే నీవు ప్రయాస పడుతున్నావో నీకు ప్రయాస మాత్రమే మిగులుతుంది. ఆ ప్రయాస ద్వారా నీకు ఆ యొక్క వేదన శ్రమలాగా అది అనిపిస్తుంది. అయితే దేవుడు తుదకు దానిని మేలుగా మార్చినప్పుడే నీ కన్నులు తెరవబడతాయి, అప్పుడు నీవు గ్రహించగలుగుతావు. దానికంటే ముందే దేవుని చిత్తానికి లోబడి ఇది దేవుని కార్యము, దీనిని నేను అడ్డగించకూడదు అనేటువంటి మనస్సాక్షిని నీవు కలిగి ఉన్నావా, అప్పుడు దేని విషయంలో కూడా నీవు బాధపడవలసిన, దుఃఖించవలసిన, చింతపడవలసినటువంటి అవసరమే రాదు. ప్రతి ఒక్కటి కూడా మరి ఆయన మన మేలు కోసమే చేస్తున్నాడు. మరి ఆయన చేసే పనికి నీవు ఏది కలపకూడదు, దాని నుంచి ఏది తీసివేయకూడదు. అంటే నీ సొంత జ్ఞానాన్ని, సొంత తెలివితేటల్ని నీవు ప్రదర్శించకూడదు. అది దేవుని దృష్టిలో వెర్రితనంగాను మూర్ఖత్వముగాను కనబడుతుంది. కాబట్టి దేవుని కంటే నీవు నీతిమంతుడవు కాదు, దేవుని కంటే నీవు జ్ఞానవంతుడవు కాదు. కాబట్టి దేవుడు సంకల్పించినటువంటి కార్యాన్ని నీ యొక్క అజ్ఞానంతో, నీ వెర్రితనంతో మార్చాలి అని చూసి భంగపడి నీవు అది జరగలేదని వెర్రితనంతో నీవు కోపంతోనూ లేక నిరాశతోనూ నైరాశ్యంలో కూరుకుపోవటం అనేది అపవాది చేసేటువంటి క్రియ. మరి ఏ ఒక్క విశ్వాసి కూడా అలాంటి వాటిలో పడిపోకూడదు.
అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే జ్ఞానమును వెతకాలి. ప్రతిరోజు జ్ఞానమును వెతికినప్పుడు ఆయన ఎవరికీ కాదనకుండా ధారాళముగా ఆ జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో అప్పుడు నీవు తెలుసుకుంటావు, ఎస్ ఇది దేవుని కార్యమే, ఇది నాకు తాత్కాలికంగా నష్టము కలిగించినా తుదకు గొప్ప మేలు కోసము దేవుడు దీనిని నా పట్ల సంకల్పించాడు, కాబట్టి నేను దీనికి లోబడతాను. దేవుని యొక్క జ్ఞానం ప్రకారమే నేను నడుచుకుంటాను, దేవుని చిత్త ప్రకారమే ఈ కార్యంలో నేను పాలి భాగస్థుడను అవుతాను, దీనికి ఏది కలపను, దీని నుంచి ఏది తీసివేయను అని ఎప్పుడైతే నీవు తెలుసుకుంటావో నీవు ధన్యుడవే. అప్పుడు దేవుని యందు భయభక్తులు నీవు కలిగి ఉన్నట్లుగా దేవుడు ఈ నియమాన్ని నియమించాడంట. అందుకే నీ జీవితంలో నీవు అనుకున్నట్లు ఏది జరగదు. కొన్నిసార్లు దేవుని చిత్త ప్రకారం నీవు ఆలోచిస్తావు కాబట్టి అది జరుగుతుంది. అధిక శాతం అలాగ జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుందాం. ఎందుకంటే దేవుని ఆలోచన ప్రకారం, దేవుని చిత్త ప్రకారం, దేవుని ప్రణాళిక ప్రకారము నీవు నడుచుకున్నట్లయితే అప్పుడు నీకు ఎల్లప్పుడూ సంతోషమే కదా. దేవుడు చేసే కార్యము నీవు అనుకున్న కార్యము ఒకటే అయినప్పుడు అది సంతోషాన్ని ఇస్తుంది. అలా కాకుండా దేవుడు తలపెట్టిన కార్యం ఒకటి, నీవు అనుకుంటున్నటువంటి వేరొక ఆలోచన విధానం ఒకటి అయినప్పుడే నీకు బాధ కలుగుతుంది. అంతే తప్ప దేవుడికి నష్టమేమీ లేదు. కాబట్టి ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ మరి దృష్టి యందు ఉంచుకొని తప్పనిసరిగా దేవునికి, ఆయన యొక్క జ్ఞానానికి, ఆయన మార్గాలకు, ఆయన చిత్తానికి లోబడి మనలను మనం తగ్గించుకొని ఆయన యొక్క చిత్తం మన జీవితాల్లో నెరవేరాలి. ఆయన తలపెట్టిన కార్యాలు మరి ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటే నీవు దేవుని యందు భయభక్తులు నిలిపిన వాడవు అవుతావు. లేని ఎడల నిన్ను భయభక్తుల్లోకి ఎలాగ తెచ్చుకోవాలో ఆయనకు తెలుసు. ఆ రీతిగా వెళ్ళటం నీకు శ్రేయస్కరము కాదు. దాని ద్వారా ఇంకా కొంచెము నీవు బాధపడి ఇబ్బందులు పాలు అవ్వాల్సి వస్తుంది. అలాంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే నా వాక్యానికి లోబడు, నా యొక్క ప్రణాళిక ప్రకారం నేను చేస్తున్న కార్యాలను నీవు అంగీకరించు అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. నీకు ఏది ఉత్తమమో దేవునికి తెలుసు. నీ జీవితంలో ఏ కార్యము చేయాలో దేవునికి నీకంటే బాగా తెలుసు. కాబట్టి దేవుడికి నేర్పించాలనుకోకు, దేవుడి నుంచి నేర్చుకో. ఇదే దేవుడు ఈ దినమున చెప్తున్నటువంటి మాట. కాబట్టి అందరూ కూడా ఇలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుని చిత్తము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరి ఆశీర్వాదములతో నీ జీవితము నింపబడుతుంది. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, స్తుతులకు పాత్రుడైన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఇదిగో నీ కృపతో ఇప్పటివరకు భద్రపరిచినందుకు స్తోత్రాలు. మరి ఒక నూతన దినమును మా జీవితంలో అనుగ్రహించిన విధానమును బట్టి కూడా నీకే స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. అవును తండ్రి, నీ యొక్క వాక్యము సజీవమై వాడిగలిగిన ఎటువంటి ఖడ్గము కంటేను, రెండంచులు కలిగిన ఖడ్గము కంటే పదును గలది. కాబట్టి ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్న విధానం బట్టి వందనాలు. ఈ వాక్యము నిజముగా విని గ్రహిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితాల్లో నిజమైన మార్పులను మీరు కలుగజేయండి. ఇదిగో తండ్రి, వాక్యానుసారం జీవించటానికి నీ యొక్క చిత్త ప్రకారం నీవు సంకల్పించిన ప్రతి కార్యమును అంగీకరించి తగ్గించుకొని వినయము కలిగి, ఇదిగో నీ యొక్క కార్యమునకు ఏది కలపకుండా, నీ కార్యముల నుంచి ఏది తీసివేయకుండా మరి జనులందరూ కూడా నడుచుకోవటానికి ప్రతి విశ్వాసికి నీ యొక్క జ్ఞానము కలిగిన ఆత్మను మీరు అనుగ్రహించి ఆశీర్వదించండి. నీ కృపకే తప్ప మీ ఉగ్రతకు ఏ ఒక్క విశ్వాసి పాత్రుడు కాకుండా జ్ఞానముతో నడుచుకునేటట్లు జ్ఞానాత్మను ఈ దినమున వారి మీద కృమ్మరింపజేసి ఆశీర్వదించి ప్రతి మూర్ఖతను వారి వద్ద నుంచి తొలగించి వేసి నాయనా నీ యొక్క జ్ఞానముతో నింపి నీకు లోబడి నీ చిత్తానుసారంగా నీ కార్యాలను చేయటానికి వారికి కృపను అనుగ్రహించి ప్రతి ఒక్క అపవాది యొక్క చెరల నుంచి వారిని విడిపించి అపవాది ఆలోచన తలంపులు వారిలో నెరవేరకుండా కొట్టివేసి ఆశీర్వదించవలసిందిగా నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామం పేట ప్రార్థించి పొందుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.